హలో అండి, వెల్కమ్ టు రామ్ లక్కీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ 2 మీడియం సైజ్ క్యాలీఫ్లవర్స్ తీసుకున్నా నేను. అవి నాకు 2 కప్స్ అయినాయి క్యాలీఫ్లవర్. వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే వాటికి పురుగులు పట్టకుండా మందు చల్లుతారు కదా, అందుకని హాట్ వాటర్లో కడిగి మళ్ళీ వాటిని పారబోసి ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచాను అనమాట. అలా ఉంచితే కొంచెం క్యాలీఫ్లవర్ కూడా, అంటే మనం పచ్చిది యూజ్ చేస్తున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేయట్లా. కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి కూడా చేసుకుంటారు. ఇలా పచ్చి పచ్చిగా, అంటే మనం మామిడికాయ ముక్క తింటే ఎలా ఉంటుందో అలా క్రంచీగా బాగుంటుంది పచ్చి దాంతో చేస్తే. నేను ఆయిల్లో ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. తర్వాత హాట్ వాటర్లో దీన్ని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ బాగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. క్లాత్తోని తుడుచుకొని ఆరబెట్టాలి ఒక 10 మినిట్స్. అసలు కొంచెం అనేది తడి కూడా లేకుండా చూసుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోయింది కదా. తర్వాత వాటిని క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా నేను 2 కప్స్ కాలీఫ్లవర్ అయింది అని చెప్పాను కదా, ఒక హాఫ్ కప్ కారము, హాఫ్ కప్కి కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో ఆవపిండి, ఒక 1 స్పూన్ ఏమో మెంతిపిండి. అసలు ఆవపిండి మెంతిపిండి వేస్తేనే టేస్ట్. నేను ఎల్లుల్లిపాయలు వేస్తారు, నేనేమో ఎల్లుల్లిపాయలు వేయలేదండి. ఎందుకంటే స్వామి కదా, మా వారు మాలేసుకున్నారు కదా, ఎల్లుల్లిపాయలు తినకూడదని నేను ఎల్లుల్లిపాయలు లేకుండా చేస్తున్నాను. ఎల్లుల్లిపాయ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూసారా, ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆవపిండి వేసుకున్నాను, 1 స్పూన్ మెంతిపిండి వేసుకున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని, సాల్ట్, కారం, మెంతిపిండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇంకా తాలింపు ప్రిపరేషన్ అనమాట. తర్వాత తాలింపు వేసేయడమే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇది ఇందాక తీసుకున్నాను కదండి, హాఫ్ కప్ మెజర్మెంట్ కారం, అలాగే హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ప్రాసెస్ అనమాట. మరీ అలా వేసేస్తే ఇది అవ్వదు కదా, కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ అంతా. ఒక స్పూన్ మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి వేసాను. చాయ్ మినపప్పు వేసుకోవాలి. చాయ్ మినపప్పు 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఏమో ఆవాలు, కొంచెం ఇంగువ, 1 స్పూన్ ఇంగువేగా వేసుకున్నాను, ఎక్కువ వేసుకున్నాను అంటే టేస్ట్ కోసం. ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం హీట్ అయ్యాక లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేశాను. కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదని నేను కరివేపాకు వేయలేదు. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా క్యాలీఫ్లవర్ మన ఒంటికి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ తింటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దేనికైనా హెల్త్కి చాలా మంచిది క్యాలీఫ్లవర్ తింటే. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. పచ్చడి చాలా ఎమ్మీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అంతే, తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం తీసుకెళ్ళి పచ్చడిలో వేసేద్దాము. వేసేసి నెమ్మటే మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఏంటంటే ఆ వేడికి స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. కొంచెం వేడివేడి ఆయిల్లో క్యాలీఫ్లవర్ కూడా కొంచెం మగ్గిద్ది అనమాట, బాగుంటుంది. తర్వాత ఈ ఆయిల్ని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఆగాక తీసి మొత్తం కలుపుకుంటున్నాను. మొత్తం ఇలా కలుపుకోవాలి, స్ప్రెడ్ అయ్యేటట్టు, అన్నిటికీ కలిసేటట్టు తాలింపు అన్నది మొత్తం. కొంచెం ఆయిల్ లేనట్టుగా మీకు అనిపించిద్ది, తర్వాతకి సెకండ్ డేకి బాగా ఎక్కువ అయిపోయిద్ది, ఆయిల్ పైకి తేలిద్ది అనమాట. మనం ఇప్పుడే కదా పెట్టాము. తర్వాత ఒక హాఫ్ కప్కి సగం నిమ్మరసం తీసుకోవాలి. అంటే వీటికి నాకు ఒక 3 లెమన్స్ పట్టాయండి, పెద్ద సైజు 3 లెమన్స్ పట్టాయి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. చాలా చాలా ఎమ్మీగా ఉంది పచ్చడి అయితే. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి.
ట్రై చేసి నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.